మరి ఏమనిపిస్తుంది మరి బండిని చూస్తే ఏమనిపిస్తుంది అన్న, ఫుల్ ఖుషి అన్న. మీ ఊర్లో తిరుగుతా ఇప్పుడు తీసుకొని అంతా మొత్తం పరిశ్రమ చేసి పడేస్తాను. పరేషాన్ లోకమంతా పరేషాన్. స్టార్ట్ చేయి. ఏ ఉందరా అది వేసుకోరా. అన్న కూడా వచ్చింది. వచ్చాడయ్యో నింగి సుక్కలతో జాగ్రత్తగా వాడుకో. ఎందుకు జాగ్రత్తగా వాడుకో అంటున్నా? పోరీ లెక్కల పోతే ఖరాబ్ అవుతుంది, జీవితమే ఖరాబ్ అవుతుంది. బండి దేపు పిల్ల జోలికి వెళ్ళతున్నా సంకనాకి పోతావు కన్నా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07. మీ అందరికైతే ఈ బండి గురించి అయితే తెలుసు కదా. ఇమ్రాన్ అన్న గివ్ అవే గురించి కొన్నాడు. అంటే ఎంతమంది ఎక్కువ షేర్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తా అన్నాడు కదా, అలా ఈ బండి గిఫ్ట్ ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బండి గెలుచుకున్న మన దగ్గరికి అయితే వచ్చిండు. ఇన్ని రోజులు గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలంటే అతను వైజాగ్ ఉంటాడు కాబట్టి ఆయన మస్తు అసలు ఫుల్ బిజీ అంట అన్న. అట్లా అని చెప్పి ఇన్ని రోజులు మేము ఈ గిఫ్ట్ ఇవ్వలేకపోయినాము. నిన్ననే కాల్ చేసి అన్న రేపు వస్తానా, నేను కొంచెం నాకు ఇది ఇచ్చేయండి, నేను మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతా అంటే మేము ఇట్లా ప్లాన్ చేసినాము. ఇమ్రాన్ అన్న కూడా ఇప్పుడు కరెక్ట్ టైం కూడా లేడు. ఎంతమంది అయితే షేర్ చేసారో వాళ్ళందరికీ కూడా ఇంకా ఇస్తాము. ఎవరు డిసప్పాయింట్ అయితే కాకండి. అందరి నంబర్లు అయితే మేము పెట్టుకున్నాము. ఈయన ఏంటంటే ఎక్కువ షేర్ చేసి గెలుచుకోండు. వైజాగ్ నుంచి ప్రవీణ్ వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని నేను మీకు ఇంటర్వ్యూ చేస్తా. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఏమనుకోకరి. సరే మీరు అన్న ఇదే బండి గెలుచుకుండు. ఎక్కువ షేర్ చేసిండు అన్ననే. 96,000 ప్లస్ 96,000 ప్లస్ షేర్స్ చేసిండంట. అందుకనే బండి వచ్చింది అన్నకి. ఎట్లా అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉందన్న, చాలా హ్యాపీగా ఉంది. అంత మందిలో నాకు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా హ్యాపీ సే ఫుల్ టు బిందాసే. అంటే మీకు బైక్ ఇస్తాము అని మీకు కాన్ఫిడెన్స్ ఉండేనా? అంటే కాన్ఫిడెంట్ అయితే అంటే పర్సనల్ బాయ్స్ మీద అయితే ఉంది నాకు కాన్ఫిడెన్స్. అందుకే అంతలాగా షేర్ చేశాను అనమాట. మరి ఏమనిపిస్తుంది మరి బండిని చూస్తే ఏమనిపిస్తుంది అన్న, ఫుల్ ఖుషి అన్న. మీ ఊర్లో తిరుగుతా ఇప్పుడు తీసుకొని అంతా మొత్తం పరిశ్రమ చేసి పడేస్తాను. పరేషాన్ లోకమంతా పరేషాన్. అన్న మీది ఎక్కడన్నా మీకు అడ్రస్ ఏమన్నా చెప్తారా? మాది వైజాగ్ చోడవరం మాది. అంటే ఇప్పుడు లైవ్ అన్న ఇన్స్టాలో లైవ్ పెట్టాడు కదా, లైవ్ పెట్టే 2 days అంతా గివ్ అవే అప్డేట్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ ఎలాగే ఒక 8 మంది ఉంటాం అన్నాం. ఆ 8 మంది డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇమ్రాన్ అన్న కన్ఫర్మ్ గా చూడు, కన్ఫర్మ్ గా మనం షేర్ చేద్దాం, వస్తుందా లేదా అని పక్కన పెడితే మా ఫ్రెండ్స్ నాకు మంచిగా సపోర్ట్ చేశారు అనమాట. అలాగా ఇంకా షేర్స్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత మీతో కాంటాక్ట్ అవ్వడం, నాకు మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయడం అట్లా జరిగింది అనమాట. సో నీకైతే ఇప్పుడు వస్తుందని అనుకో, అంటే కష్టపడుతున్నాను కాబట్టి వస్తుంది అనుకున్నా, అలా వచ్చింది. ఇప్పుడు నువ్వు షేర్ చేసినావు కదా, షేర్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ వస్తారా రాదా, అరే ఎందుకు అట్లా ఇట్లా క్వశ్చన్ చేసిరా? అంటే మా ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నారు, అంత మందిలో 5 లక్షల సబ్స్క్రైబర్స్ లో అంతమంది పార్టిసిపేషన్ చేస్తున్నారు, అందులో నీకు మనకు వస్తుంది రాదని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి అన్నారు. కానీ నేను మన ప్రయత్నం మనం చేద్దాం, వస్తుందో లేదో పక్కన పెడదామని చెప్పేసి చాలా ఎక్కువ పెంచాం అప్పటి నుండి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా మా సబ్స్క్రైబర్స్ కానీ మాకు కానీ ఇంకేం చెప్పాలనుకుంటున్నాను? అసలు పార్టిసిపేషన్ చేసింది బండి కోసం అయితే అంతే చేసాను, ఇమ్రాన్ అన్న కోసం కూడా అంతే చేసా. అన్న చేతుల మీదుగా తీసుకుంటే హ్యాపీగా అనిపించదు. అన్న అయితే కొంచెం బిజీగా బయటకు వెళ్ళిపోయాడు, వర్క్ ఉంది అన్నకి. అట్లా అని చెప్పి మనతో లేడు. అన్న కాల్ చేస్తే మీరు ఇచ్చేయండి బండి, నేను బయట ఉన్నా అని చెప్పి చెప్పాడు. అట్లా మీకు ట్రైన్ టైం అవుతుందట, అట్లా అని చెప్పి మేము వీడియో అయితే ఇస్తున్నాం. అన్న లేడు అంటే అన్న రావడానికి కొంచెం లేట్ అవుతుంది, అప్పటిలోపు వీళ్ళకి ట్రైన్ టైం వెళ్ళిపోతా అని చెప్పేసి ఇక తొందరగా వాళ్ళకి వైజాగ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు వెళ్తారని చెప్పేసి ఇచ్చేస్తున్నాము. బైక్ ఎట్లా తీసుకోవచ్చు? ట్రాన్స్పోర్ట్ ఏరోప్లేన్ తీసుకోవాలి తీసుకోక మస్తు బండి. అరే డైరెక్ట్ అట్లా దీన్ని ఎక్కిపో, దీని మీద వైజాగ్
అంత రిస్క్ ఎందుకన్నా. సో ఇంకా ఏంటంటే ఇది హైవే పైన తిరిగే బండి అయితే కాదు, మీ ఊర్లలో నడిపించుకోవచ్చు, గల్లీలలో నడిపించుకోవచ్చు. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రోడ్ పైన వెళ్ళి ఇట్లా ఇట్లా అయిందనేసి ఏం చెప్పొద్దు, దాని గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. దీనికైతే క్లచ్ ఉండదు, ఆటోమేటిక్ బండి ఇది. ఎక్సిలేటర్ ఇచ్చుకుంటే గేర్ వేస్తే బండి లేస్తుంది. గేర్ వేసేటప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వదు. మంచి పికప్ బండి. సో చెప్పేదైతే బుల్లెట్ కి అయితే తక్కువ లేదు అది. బుల్లెట్ అంత స్పీడ్ అవుతుంది, దానికన్నా స్పీడ్ అవుతుంది. బండి నువ్వు వెళ్ళావు ఏం చేసుకో కన్నా నన్ను నువ్వు స్పీడ్ పోయి మన వడ్డ కూడా మా పేరు రావద్దు ఇప్పుడు. సరే సరే అన్న. మంచిగా నడుకో, మెల్లగా నడుకో. రైట్ అన్నకో సపోర్ట్లు కొట్టేదని. ఒకసారి ఎక్కా ఎక్కి చూడు ఎట్లా మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, ఇంకా చాలా మంది రాలేదు. అట్లా వచ్చి చాలా మంది బ్యాక్ రిటర్న్ బ్యాక్ అయిపోయిండ్రు. అంతా సరే సరే మీ ఫ్రెండ్ కి మీరు బైక్ వస్తారని మీరు రెండుకి బైక్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసారు లేదా? మా వరకు మేము ప్రయత్నం చేసినాం, అందరిలో పెట్టి మధ్యలో నేను సపోర్ట్ చేసినాము. వస్తుందని కాన్ఫిడెంట్ చేసినాం. అట్లుంటది మనతో. ఇప్పుడు ఓంగానే వెంట పడతారు ఏంది ఒకటి సపోర్ట్ చేసిన ఇప్పుడు మీరు అందరూ కలిసి సపోర్ట్ చేసిన మీ వానికి, మరి బండి మీ వానికి వచ్చిందని మీరు అడుగుతారా? ఏమో మంచుకో పయ్యా ఇంకా రాలేదన్న. అంటే మా అన్న కోసం అయితే మొన్న ఆల్రెడీ మహబూబ్ నగర్ నుండి చాలా మంది అదే మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వీడియోస్ వచ్చింది కదా స్వామి, చాలా మంది రాలేకపోయారు. 5-6 మెంబర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదన్నమాట. స్టార్ట్ చేయి. ఏ ఉందరా అది వేసుకోరా. ఆరెంజ్ కలర్ థ్యాంక్ యూ. కట్టప్పని కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసిండు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అన్న కూడా వచ్చిండు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తి. చాలా హ్యాపీ ఉన్నాను. థ్యాంక్స్ అండ్ గైస్ పరేషాన్ గంగులో పెడుతున్నా. అంటే మన దాంట్లో కొన్ని హెవీ చూపిస్తున్నాం కదా, మళ్ళా ఇది ఏంద్రాబాయ్ సోది అని అనిపిస్తుంది. కానీ మనోడు గెలిచిండు, ఎంతో కష్టపడ్డాడు. 1,00,000 షేర్స్ అంటే నార్మల్ మాట కాదు. చాలా మంది షేర్ చేసిండు. అండ్ గివ్ అవే ఇంకా చేద్దాం అనుకున్నా, బట్ గివ్ అవే పేరుతో ఫ్రాడ్స్ అవుతున్నాయి. కింద టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు మీరు విన్ అయ్యారు అని చెప్పి, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటున్నారంట. సో అట్లా అని గివ్ అవే కూడా ఆపేసిన నేను. ఇప్పుడు నెక్స్ట్ నేను ప్లాన్ చేసేది ఏంటంటే, మీకు మీ కాలేజ్లో పేర్లు మెసేజ్ చేయండి, ఎక్కడ ఉంది కాలేజ్, ఏ టైంకి అయిపోతుంది, ఏ ఏరియా అనేది మెన్షన్ చేయండి. అండ్ స్కూల్ పిల్లలు ఉంటే స్కూల్ పేరు పెట్టండి, ఏ టైంకి అయిపోతుంది అని చెప్పి పెట్టండి. వీలైతే నేను పర్మిషన్ తీసుకొని కాలేజ్లకి స్కూళ్ళకి నేను ఇప్పటికెళ్ళి వస్తున్నా. సో టెన్షన్ పడకండి. నేను ఎప్పుడు వచ్చినప్పుడు ఇక మీరు మంచి చదివారు అంటే పక్కా మీకు ఏదో గిఫ్ట్ అయితే మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను. అండ్ బండి జాగ్రత్త, పోరీలకి లైటింగ్ పిల్లలు అగ్గి పుల్లలు కలిచేస్తారు. బండి సామాన్లు మళ్ళా దొరకవు, అర్థమైందా? మళ్ళా నువ్వు నాకే ఫోన్ చేయాలి మన సామాన్ పోయినా. ఎందుకంటే ఇది మళ్ళా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవాలా. సో ఏంటంటే వస్తాయి, కానీ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా వాడుకో. ఎందుకు జాగ్రత్తగా వాడుకో అంటున్నా, పోరీ లెక్కల పోతే ఖరాబ్ అవుతుంది, జీవితమే ఖరాబ్ అవుతుంది బండిదేమో, జీవితమే ఖరాబ్ అవుతుంది బండిదేమో. పిల్ల జోలికి వెళ్ళకున్నా సంకనాకి పోతావు కన్నా. బండి మీద ముగ్గురు ఎక్కిపోతారు. బండి మీద ముగ్గురు ఎక్కలేరు, ఒక్కరే నడపాలా. ఇద్దరు కూర్చోవచ్చు. నువ్వు మీ డాడీ ఉంటే మీ డాడీ, మీ మమ్మీ ఉంటే మమ్మీ. అమ్మాయికి అమ్మాయి కూర్చొని ఎవరైనా వీడియో నాకు పంపించిన అనుకో, ఇమీడియట్లీ ఫోన్ చేసి పని తెప్పించుకుంటాను నేను. సో ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వాడుకో, ఓకేనా? రైట్, బాయ్ బాయ్ బాయ్.